ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. పాపం హరిరామ జోగయ్య 88 సంవత్సరాల వయసులో ఆయన పడుతున్న పాటలు నిజంగా నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఆయన జీవిత కళ పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడాలని. ఆయన కళ కాపులు రాజ్యాధికారంలోకి రావాలని. ఆయన కళ బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారంలోకి రావాలని. మరి ఏమైంది ఇవాళ? జరుగుతున్నదేంటి? అలుపెరగని విక్రమార్కుడిలాగా ఎక్కడో ఆశగా ఆయన ఫైట్ చేస్తూనే ఉన్నాడు. ఇవాళ కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. అక్కడ దాకెందుకండి? జనసేన అధికార ప్రతినిధి బొలిశెట్టి సత్యనారాయణ నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి. భావాల్లో కొంచెం సామీప్యతలున్నాయి, హేతువాదం, పర్యావరణవాదం ఇటువంటి వాటిల్లో. కానీ మరి ఆయన నిన్న మాట్లాడింది ట్విట్టర్లో ఆయన పోస్ట్ చూసిన తర్వాత నాకు నాకు బుర్ర నేను అసలు ఏంటిది ఇంత కన్ఫ్యూజన్? ఆయన కన్ఫ్యూజ్ అయిపోయాడా, మనల్ని కన్ఫ్యూజ్ చేయాలని ఇంకా ప్రయత్నం చేస్తున్నాడా? నాకు అర్థం కాలేదు. 24 సీట్లు ఇది మొదటి లిస్టులో. ఇంకా మిగతా లిస్టులో రిలీజ్ అయ్యేటువంటి 57 సీట్లో మిగతా ఒక 14-15 వస్తాయని చెప్పి ఆశగా ఉన్నాడట. రేపు ఒకవైపు మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణే చెప్తే, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జాయింట్ మీటింగులో జనసేన కేటాయించిన 3 సీట్లు 24 సీట్లని వాళ్ళు డిక్లేర్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ దాన్ని సమర్థించుకుంటూ 3 పార్లమెంటు ఇంటూ 7 21 24 కలిపి 40 పైగా మనకు వచ్చినాయి అని చెప్పిన తర్వాత కూడా బొలిశెట్టి సత్యనారాయణ ఏం మాట్లాడుతున్నాడో నాకైతే అర్థం కాదు. నేను కన్ఫ్యూజన్లో ఉన్నానా, ఆయన కన్ఫ్యూజన్లో ఉన్నాడో నాకైతే అర్థం కాదు. నేను చాలా స్పష్టంగా ఉన్నాను. ఇంకా ఇట్లా చాలా మంది అండి. కళ్యాణ్ దిలీప్ శంకర పాపం ఆయన వేదన వేరు, ఆయన మాట్లాడుతున్నాడు. కిరణ్ టీవీ ఆయన చాలా బాధపడిపోతున్నాడు. చందు చందు శ్రీనివాస్. నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ శ్రేయోభిలాషులు, మర్చిపోవద్దు ఇది. వీళ్ళెవరు పవన్ కళ్యాణ్ వ్యతిరేకులు కాదు. వాళ్ళు చెప్పటం, ఎక్స్ప్రెస్ చేయటంలో ఏం చెప్పాలో తెలియక, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఆ వేదన ఆవేదన కన్ఫ్యూషన్గా మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు. ఏం మాట్లాడారండి వీళ్ళు? ఒక్కోటి నేను ఒక్క మాట నేను వీళ్ళు మాట్లాడింది చూస్తానండి. మొదటగా ఏంటంటే వీళ్ళ వేదనకు అర్థం ఉందండి. అర్థం లేదని నేను అంటలేదు, చాలా ఉంది వీళ్ళ ఆ వేదనలో అర్థం. కాకపోతే వీళ్ళ వాదనలోనే అర్థం లేదు. వేదనకి వాదనకి చాలా తేడా ఉంది. వాదన ఏంటి? చంద్రబాబుకు అప్పీల్ చేయటం ఏంటండి? చంద్రబాబుకు అప్పీల్ చేయటం ఏంటో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళకి మైండ్ మైండ్ ఏమైందో నాకు అర్థం కావట్లేదు. ఆయన అప్పీల్ చేస్తాడు. హరిరామ జోగయ్య ఇంటర్వ్యూలో కిరణ్ టీవీలో చంద్రబాబుకు అప్పీల్ చేశాడు. ఇక్కడ ఈయనెవరో కళ్యాణ్ దిలీప్ శంకర్ అప్పీల్ చేస్తున్నాడు. అసలు చంద్రబాబుకు అప్పీల్ చేయటానికి అంటే మీరు చంద్రబాబు ఇస్తే మీరు తీసుకునేవాళ్ళు, చంద్రబాబు దయదలిచి మీ కోరికల్ని తీర్చేసేసి 14-15 సీట్లు ఇస్తాడా? ఈ ఆలోచన ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. చంద్రబాబుకు అప్పీల్ చేయటం ఏంటి? అప్పీల్ చేయాల్సింది పవన్ కళ్యాణ్కి, సలహాలు ఇవ్వాల్సింది పవన్ కళ్యాణ్కి, మాట్లాడాల్సింది జనంతో. చంద్రబాబు అంటే మీరు అప్పీల్ చేస్తే పవన్ కళ్యాణ్ చెప్పింది విననివాడు మీరు అప్పీల్ చేస్తే 14-15 సీట్లు ఎక్స్ట్రా ఇస్తాడా చంద్రబాబు నాయుడు? ఆయనకి తెలియదా? ఓటు ట్రాన్స్ఫర్ కావాలంటే గౌరవప్రదమైన సీట్ల ఒప్పందం జరగాలనేంత తెలియనంత అమాయకుడా చంద్రబాబు నాయుడు? అసలు వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అసలు అసలు అప్పీల్ చేయటం ఏంటి? రెండోది, హర్రామ్ జోగయ్య లాంటి సీనియర్ నాయకుడు ఇవాళ అధికార భాగస్వామ్యానికి ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు ఒప్పుకోండి. ఏమి అధికార భాగస్వామ్యం అంటే నాకు అర్థం కావట్లేదు. అధికార భాగస్వామ్యం అంటే ఏంటో? అంటే 24 సీట్లు పోటీ చేసి ఎన్ని గెలుస్తారో తెలియదు, గెలిచిన వాటితోటి ముఖ్యమంత్రి కావాలనే. ఎలా జరిగిద్దండి? ఒకవేళ నిజంగా జరిగిద్ది అనుకుందామండి, ఆయన చాలా
గ్రేషియస్గా చంద్రబాబు నాయుడు వీళ్ళకి ముఖ్యమంత్రి 2 సంవత్సరాలు నేను పవన్ కళ్యాణ్కి ఇస్తాను, హరిరామజోయ గారు చెప్పినట్టుగా 3 సంవత్సరాలు మీరు ఉండండి, నేను ఉంటాను, తర్వాత 2 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ చేస్తానని గ్రేషియస్గా చంద్రబాబు నాయుడు చెప్పాడు అనుకోండి. వాస్తవానికి జరగబోయేది ఏంటండి? వేలు ముద్ర ముఖ్యమంత్రి అవుతాడు పవన్ కళ్యాణ్. అంటే నాకు పవన్ కళ్యాణ్ మీద కోపం కాదు, జరిగే పరిస్థితులు, వాస్తవ పరిస్థితులను బట్టి నేను మాట్లాడుతున్నా. మీరు గెలిచేటువంటి 15-20 సీట్లతోటి మీరు ఏ విధంగా వాళ్ళని కంట్రోల్ చేయగలరు? ముఖ్యమంత్రి అయితే వాళ్ళు చెప్పినట్టు నడవాల్సిన పరిస్థితి ఉంటుందా ఉండదా? యూపీఏ పరిపాలనలో మన్మోహన్ సింగ్ ఎలా అయితే సోనియా గాంధీ ఇంటికి ఫైల్స్ పంపించాడో అటువంటి పరిస్థితే పవన్ కళ్యాణ్కి తలెత్తుంది కాదా? కాబట్టి ఏంటి అసలు మీ ఆలోచన అంటే నాకు అర్థం కావట్లేదు. కావలసింది ఏంటంటే సీట్ల ఒప్పందం గౌరవప్రదంగా ఉండాలి. మిగతాయి మీరు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అధికార భాగస్వామ్యం రాదు, ఒకటి నంబర్ 1. వచ్చినా అది కరెక్ట్ కాదు. మీకున్నటువంటి సీట్లతోటి ముఖ్యమంత్రి పదవి తీసుకొని చేయగలిగింది ఏముండదు. మీకు వెనక బలం ఉన్నప్పుడే ఏదైనా చేయగలరండి. మోడీ ఇవాళ చేయగలుగుతున్నాడంటే ఏంటి? ఆయన సంపూర్ణ మెజారిటీతో పార్లమెంట్లో ఉన్నాడు. వాళ్ళ పార్టీ సంపూర్ణ మెజారిటీ పైన కీ ఫ్యాక్టర్గా ఉండాలి. మీరు కీ ఫ్యాక్టర్ ఎప్పుడవుతారు? మీరు 24 సీట్లతోటి పోటీ చేస్తూ అధికార భాగస్వామ్యం కోరుకోవటం మరీ మరీ అనకూడదు, చీప్గా. తప్పితే మంత్రి పదవుల పోర్ట్ఫోలియోలు అవి కూడా మాట్లాడుతున్నారు. ఏమిటి అసలు ఆయన అంత సీనియర్, ఆయన మాట్లాడాల్సింది అంటే చెప్పాను కదా. ఏంటంటే ఆ బాధతోటి ఎక్కడ ఏం ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక అట్లా మాట్లాడుతున్నాడు. ఆయనకి తెలియక కదా, అన్నీ తెలుసు, మనందరికన్నా తెలియగలవాడు ఆయన. ఎందుకనంటే అప్పీల్ చేయాల్సింది పవన్ కళ్యాణ్కి. మీరు ఒప్పుకోవటం తప్పు. 24 సీట్లు మీరు ఒప్పుకోకుండా బయట ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దిగొస్తాడనేది చంద్రబాబు వీళ్ళకి పవన్ కళ్యాణ్కి తెలియపోతే నేనేం చేయలేనండి. ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్తో పొత్తు లేకుండా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లోకి వెళ్ళేటట్టయితే ఓడిపోవటం ఖాయం. అందరికీ తెలిసిన విషయం అది. ఇప్పటికే అసలు గ్రౌండ్ లెవెల్లో నాకు వస్తున్న రిపోర్ట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అర్థం కావట్లేదు ఎవరికి. రూరల్ ఏరియాస్లో పర్టికులర్గా యాడ్వర్స్గా ఉన్నాయి రిపోర్ట్స్. జగన్కి అడ్వాంటేజ్ ఉన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు. నేనేమి దాన్ని ఎండార్స్ చేయట్లా. కాకపోతే అటువంటప్పుడు ఇంకొంచెం జాగ్రత్త పడాలి కదా. అది చంద్రబాబు నాయుడుకు ఉండాలి. మీరు అసలు ఒప్పందం చేసుకోకపోతే, ఆయనకి లేదు, మీరు ఒప్పందం చేసుకోకపోతే ఎక్కడికి పోతాడండి చంద్రబాబు నాయుడు? ఎందుకు అంతగా మరి రీజనబుల్ పేరుతోటి, ఫెయిర్నెస్ పేరుతోటి పవన్ కళ్యాణ్ ఈ స్థాయికి వెళ్ళిపోయాడో నాకైతే అర్థం కాలేదు. కానీ చివరి కందుల దుర్గేష్ కూడా సీటు తెచ్చుకోలేరా? ఆయన రాజమండ్రి రోడ్ల నుంచి నడదగోలుక ఆయన నిన్న ఎక్కడ చూశాను ట్విట్టర్లో. అసలు నేను వెళ్ళలేకపోతున్నా ఇవన్నీ చూస్తుంటే. ఆయన ఖచ్చితంగా ఒప్పుకొని ఉండకపోతే చంద్రబాబు నాయుడు ఒంటరిగానే వెళ్ళనియండి, మీకు పోయేదేముందండి. అసెంబ్లీలో కూర్చోవటం ఇంపార్టెంట్ కాదండి. అసలు ఆ కాన్సెప్టే తప్పు నన్ను అడిగితే. మీరు ఒక శక్తిగా ఎదగకుండా 5-10 మందితో అసెంబ్లీలో కూర్చున్నా జరిగేది ఒరిగేది ఏం లేదు. మీరు ఒక శక్తిగా ఎదగాలి అంటే దానికి తగ్గ స్ట్రాటజీసే లేవు మీ దగ్గర. మీరు ఎన్ని నియోజకవర్గాలు తిరిగారో మీకే తెలియదు. రాష్ట్ర వ్యాప్తంగా మీ బలాన్ని మీరు పెంచుకోవటానికి ఉపయోగించుకోకుండా పొత్తుల మీద వెంపర్లాడటం. సరే, పొత్తులు పెట్టుకోవటానికైనా సరే ఒక గౌరవప్రదంగా లేకపోయేటట్టయితే, ఇది జన సైనికుల ఆకాంక్ష, మనోవాంఛ. కానీ మీరు చేసిందేంటి? జన సైనికుల నిజంగా చెప్పాలంటే గుండె కోతకు గురి చేశారు. ఇలానైనా జగన్ను ఓడించగలిగేది? చంద్రబాబు నాయుడికి అర్థం కాదు, పవన్ కళ్యాణ్కి అర్థం కాదా? ఓట్లు మీకు ఇప్పటికే ఏంటి, అతని కోర్ బేస్ అనకూడదు, ఇప్పుడు ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. నాకున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్లో కోర్ బేస్ ఎస్సీ ఎస్టీ ముస్లిం బేస్ని, రెడ్డి సామాజిక వర్గంతో ఒక స్ట్రాంగ్ బేస్ని ఏర్పాటు చేసుకున్నాడు జగన్. మీరు సీట్లు ఇచ్చిన దాంట్లో చూసినా కూడా ఆ పద్ధతి కనపట్లేదు. బీసీలకి తక్కువ ఇచ్చారు. అసలు కాపులకి 99 సీట్లు 7.
21 కమ్మ సామాజిక వర్గానికి, 17 ఎన్నో రెడ్డి సామాజిక వర్గానికి. ఏమనాలండి? ఇదేమి ఏ, పొత్తో ఇదేమి రాజకీయాలు నాకైతే అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి పాత రీల్ చూసుకోండి, ఆయన ఏం మాట్లాడాడో సత్తెనపల్లి సభల్లో. రాజ్యాధికారం బడుగు బలహీన వర్గాలకు వచ్చినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుందని మాట్లాడాడు. ఇదే సీట్ల పంపకంలో వచ్చినటువంటి సామాజిక కూర్పిదే. ఇలా జగన్ను ఓడించటం చాలా కష్టం అండి. నేనైతే చెప్తున్నాను, నాకేం వ్యతిరేకత లేదు. ఓటు ఖచ్చితంగా మీరందరూ పవన్ కళ్యాణ్కి ఓటేసుకుంటారు. మరి ఎలియన్స్ కుదిరినప్పుడు తప్పని పరిస్థితిలో దానికే ఓటేస్తారు. నేను దాని గురించి మాట్లాడట్లే. ఎక్కడో చోట షేర్ చేసుకోవాలి కదా ఇవన్నీ కూడా. చాలా బాధ తప్త హృదయంతో ఈ వీడియో చేస్తుంది. ఇది నాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.